కొరకు ఎదురు చూస్తున్న తండ్రి, హృదయాలను కదిలించే తండ్రి యొక్క కన్నీటి గాథ ఇది. తండ్రి తన కుమారుడి కోసం కంటి మీద కునుకు లేకుండా తన కుమారుడు వస్తాడు అనే చిన్న ఆశతో ఎదురు చూస్తున్నాడు. తండ్రి ఎందుకు ఎదురు చూస్తున్నాడో ఒక్కసారి ఈ కథ వినండి. ఒక తండ్రికి ఇద్దరు కుమారులున్నారు. తండ్రి బహు సంపన్నుడు. చాలా పొలాలున్నాయి. చాలా ఆస్తి, చాలా పని మనుషులున్నారు. ఇద్దరు బిడ్డలు కూడా వ్యవసాయంలో సాయం చేస్తూ తండ్రికి ఒక గొప్ప కుమారుల వలె ఉన్నారు. కానీ చిన్న కుమారుని ఆలోచనలు మాత్రము కొంచెం ప్రత్యేకంగా ఉన్నాయి. తండ్రి యొక్క ఆలోచనలు, చిన్న కుమారుని యొక్క ఆలోచనలు కలవడం లేదు. అందుకని చిన్న కుమారుడు తన తండ్రిని నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేయి, నేను వెళ్ళిపోతాను అని చెప్పి తన సొంత వ్యాపారం చేసుకోవాలి అని చెప్పి ఆశతో చిన్న కుమారుడు ధనాన్ని తీసుకొని ఇంటిని విడిచిపెట్టి వెళ్ళాడు. తండ్రి ఎంత చెప్పినా కూడా వినకుండా తండ్రి తండ్రి దగ్గర ధనము తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ తండ్రి యొక్క గుండె పగిలిపోతా ఉంటది. కుమారుని అనుసరించి కొంత దూరము కుమారుడు వెంట వెళ్తాడు. కానీ కుమారుడు తిరిగి వెనక్కి కూడా చూడకుండా వెళ్ళిపోతాడు. చిన్న కుమారుడి దగ్గర ఉన్న ధనాన్ని చూసి అనేక మంది ఆయనకు స్నేహితులుగా మారతారు. అనేక మంది స్నేహితుల్ని ఒక డబ్బు ద్వారా తను సంపాదించుకుంటాడు. అలాగే స్నేహితులతో కలిసి మద్యము సేవిస్తాడు. అమ్మాయిలతో కలిసి తిరుగుతూ ఉంటాడు. అలాగే వాళ్ళతో కలిసి పేకాట ఆడుతూ ఉంటాడు. ఎన్నో వ్యసనాలకి బానిసైపోతాడు తను. అయినా కూడా తన తండ్రి అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు. నా కుమారుడు తిరిగి వస్తాడు అనే నమ్మకంతో. తండ్రి గురించి చింత లేకుండా, ఆలోచన లేకుండా ఉన్నదంతా కూడా ఖర్చు పెట్టేసి కొన్ని దినములకి ఏమీ లేని వాడిగా మిగిలిపోతాడు. తరువాత తన దగ్గర ఉన్న ధనమంతా అయిపోయింది అని చెప్పి స్నేహితులందరూ ఒక్కొక్కరిగా తనని విడిచి వెళ్ళిపోతారు. తను ఒక్కడే ఒంటరి అయిపోతాడు. తినటానికి తిండి లేదు, తాగటానికి నీరు లేదు. తను ద్వారా లబ్ధి పొందిన స్నేహితుల దగ్గరికి వెళ్తే వారి మొహముని తనని చేసి పంపిస్తున్నారు. తనకి సాయం ఎవ్వరూ చేయట్లేదు. తన ద్వారా సాయం పొందుతున్నారు కానీ తనకి సాయం ఎవ్వరూ చేయట్లేదు. అప్పుడు కుమారుడు గ్రహించుకున్నాడు, నేను నా తండ్రి ఇంట్లో ఉంటే ఎంత మేలుగా ఉండేది అని చెప్పి. కానీ వెళ్ళలేక తను పందులు పొట్టు తినడానికి సిద్ధపడ్డాడు. పశ్చాత్తాపడుతున్నాడు, వేదన చెందుతున్నాడు, రోదిస్తున్నాడు. ఆ పందుల రొచ్చులో పడి బొర్లాడి ఏడుస్తున్నాడు. మొర్ర పెట్టుకుంటున్నాడు. నా తండ్రి ఇంటికి నేను వెళ్తాను అని నిర్ణయించుకున్నాడు. తండ్రికి సరిగ్గా నిద్ర లేదు, తిండి లేదు. తను ఎంతగానో చిన్న కుమారుడి గురించి ఆలోచన చేస్తున్నాడు. ఇంకా నా బిడ్డ తిరిగి ఇంటికి ఎందుకు రాలేదు అని చెప్పి ఎంతగానో తండ్రి ఆలోచన చేస్తున్నాడు తన కుమారుడి విషయమై. సమయం రానే వచ్చింది. కుమారుడు దారిలో కనబడ్డాడు. తండ్రి పరుగున వెళ్ళి కుమారుని ముద్దు పెట్టుకొని, కుమారుని హత్తుకొని, కుమారుని ప్రేమించి తన ఇంట్లో కుమారుని చేర్చుకున్నాడు. గొప్ప విందు ఇంటి వారందరూ కూడా చేసుకున్నారు. అందరూ సంతోషంగా ఉండి విందులో పాల్గొన్నారు. ఈ వీడియో చూస్తున్న యవ్వన బిడ్డ, నీవు నీ తండ్రిని దుఃఖపెట్టవద్దు. ఇహమందున్న తండ్రిని, పరమందున్న తండ్రిని దుఃఖపెట్టవద్దు. తండ్రి మాట నువ్వు విను. అది కఠినంగా ఉన్నా కూడా నీకు అది ఎంతగానో క్షేమం. నీకు అది ఎంతగానో భద్రత. తండ్రి మాటలో లేకపోతే నీకు భద్రత ఉండదు. ఆమేన్.